కానీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు వారికి భోజనంలో విషం కలిపి ఇచ్చినప్పుడు ఆయన తెలియకుండానే తినేశాడు. అంటే అగోచర జ్ఞానం లేదు. అగోచర జ్ఞానం లేని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు ఎలా ప్రవక్త అవుతాడని కొంతమంది క్రైస్తవులు ప్రశ్న. కావనేసి వారికి వండినటువంటి మాంసంలో విషం కలిపి పెట్టడం జరుగుతుంది. అప్పుడు ఏం జరిగింది? మొహమ్మద్ సల్లాల్లాహుకి తెలియకుండా తినేశారా అంటే అలా జరగలేదు. జరిగిన సంఘటన ఏమిటి? వారు మొహమ్మద్ సల్లాల్లాహు వారు వారి శిష్యులు కూర్చుంటారు భోజనం చేయడం కోసము. అక్కడ వడ్డించడం జరుగుతుంది ఈ మాంసం. అప్పుడు వెంటనే మొహమ్మద్ సల్లాల్లాహు వారు అంటారు, మీరు ఈ మాంసాన్ని ముట్టబాకండి, దీనిలో విషం కలపబడి ఉందని ఈ మాంసపు ముక్క నాతో చెబుతుంది అంటారు. అబద్ధాలు చెప్పకుండా ఇస్లాంని ప్రచారం చేసుకోలేరు బాబు మీరు. ఆ మాంసాన్ని మొహమ్మద్ నోట్లో నమిలిన తర్వాత కానీ ఆయనకి అది విషం అని తెలిసిందని మీ చరిత్ర పుస్తకాల్లోనే క్లియర్ గా రాసింది. అది కాకుండా మొహమ్మద్ చనిపోయే ముందు ఆయిషాతో చెప్పిన హదీస్ లో, నేను ఖైబర్ ఓ